ఇంటీరియర్ డిజైన్ ఏదైనా కావాలనుకుంటే కనుక హెచ్ఎల్ ఇంటీరియర్స్కి కాంటాక్ట్ అవ్వండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అనేవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశిలో హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు మరియు ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళని నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కన్యా రాశి వారికి 6వ స్థానం రాహు యోగిస్తున్నారు. ఇక్కడ లాభస్థానంలో సూర్యుడు, గురువు యోగిస్తున్నారు. అలాగే బుధుడి 10వ స్థానంలో యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తున్న, మిగతా గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి, దుర్గాదేవిని ఆరాధించండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆదివారం, శుక్రవారం రోజుల్లో ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. బుధవారం రోజుల్లో ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కన్యా రాశి వారికి 2వ స్థానాధిపతి అయిన శుక్రుడు 12వ స్థానంలో ఉన్నారు. కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి, ధనపరంగా సమస్యలు ఉంటాయి, ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా అవుతే ఉండండి. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తుంది, చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకొని ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. హెల్త్ పరంగా సమస్యలు ఉంటాయి, శత్రులనే వాళ్ళు అధికంగా ఉంటారు, దొంగ దెబ్బ తీసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బిజినెస్ పరంగా జాగ్రత్తగా ఉండండి. మీరు కనుక దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. బిజినెస్ పరంగా కొంచెం ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తాయి. అలాగే మీకు 7వ స్థానంలో ఉన్న శని దోషం కూడా ఉన్నది. కలత్ర స్థానంలో 7వ స్థానంలో శని ఉన్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి. మ్యారేజ్ పరంగా, మ్యారిటల్ లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీ వ్యక్తిగత జాతకంలో కనుక 7వ స్థానంలో శని ఉన్నా సరే, అదే శని గ్రహం చూసినా సరే, మీ వ్యక్తిగత జాతకంలో ఈ ట్రాన్సిట్ లో శని ఏదైతే 7వ స్థానంలో ఉన్నారో వాళ్ళకు కూడాను ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా అవుతూ ఉండండి. శని దృష్టి ఉన్నప్పుడు సమస్యలు ఉంటాయి, మ్యారిటల్ లైఫ్ లో కష్టాలు ఉంటాయి. చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. కెరియర్ పరంగా చాలా బాగుంటది. 10వ స్థానంలో బుధుడు ఉన్నారు. బుధుడు 10వ స్థానంలో ఉన్నప్పుడు తన సొంత ఇంట్లో తను ఉన్నప్పుడు మీకు భద్ర మహాపురుష యోగాన్ని ఇస్తారు. దాని మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తిలో చాలా మంచి పై స్థాయికి వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. భద్ర మహాపురుష యోగం ఉండటం మూలంగా మీ వ్యక్తిగత జాతకంలో ఒకవేళ ఉంటే ఇంకా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. ఈ వారంలో చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమే హెచ్ఎల్ న్యూస్ ఛానల్ సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.